ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి 2024లో ప్రజలు గొప్ప మెజార్టీ ఇచ్చారు. ఈ విజయ పరంపర కొనసాగించడం కోసం కూటమి 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ విధమైన దృక్కోణం రాజకీయాల్లో కొత్తదేం కాదు. రాజకీయ నాయకులు ఒక్కోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి దృష్టి ప్రజల పాలన కంటే తిరిగి గెలవడంపైనే ఎక్కువగా ఉండడం మనం గతంలో ఎన్నోసార్లు చూసాం. అందుకు ఉదాహరణగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ అనే చెప్పచ్చు. ఆయన అధికారంలో వచ్చిన కొద్దిపాటి రోజుల్లోనే 2014 ఎన్నికల విషయంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ స్థితిగతుల గురించి చర్చిస్తూ భవిష్యత్తులో పార్టీని బలంగా నిలబెట్టాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలంటూ భావించారు. ఇక ఒక రాష్ట్ర సీఎం నుంచే దేశ స్థాయి ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చిన సందర్భం అది. 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పరిపాలనలో అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలన్నీ 2019లోనే విజయం సాధించాలన్న లక్ష్యంతోనే అమలయ్యాయి. కానీ 2019లో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ తర్వాత 3 ఏళ్లు, 5 ఏళ్లపై కాదు 30 ఏళ్ల పాటు పాలించాలన్న ధీమాతో ముందుకెళ్లింది. కానీ 2024లో భారీ ఓటమిని ఎదుర్కొంది. అయితే దీనికి ప్రధాన కారణం పార్టీపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత అన్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం చేసిన తప్పులను అంచనా వేస్తూ తమ పార్టీని ప్రజలు సపోర్ట్ చేసేలా కూటమి ముందడుగు వేస్తోంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకున్న కూటమిలో టీడీపీకి 135 సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం తన పార్టీపై మరింత నిఘా పెడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. పనితీరు మెరుగుపరచని వారిపై చర్యలు తప్పవంటూ స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 100కు పైగా సీట్లలో తిరిగి గెలవాలంటూ లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని నియోజకవర్గాలను పోటీకి కూడా ఇతర పార్టీలు జంకేలా మార్చాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. ఇందుకోసం అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, ప్రజలతో కలిసిమెలిసి ఉండే విధానం ఆధారంగా కార్యకర్తలు ముందుకు వెళుతున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనితీరు సాగిస్తే మాత్రం తిరిగి గెలుపు ఖాయమన్నది ఆ పార్టీ వ్యూహం. ఇదే జరిగితే వైసీపీకి మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.